హలో ఆల్ వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్. మళ్ళీ ఈ వీడియోని కూడా ఓఆర్ఆర్ పైనే స్టార్ట్ చేస్తున్నాను. మేము ఒక పెళ్ళికి వెళ్తున్నాం ఇవాళ. మార్నింగ్ 6:00కే స్టార్ట్ అయ్యాము ఇంట్లో నుంచి. ఎగ్జాక్ట్లీ పెళ్లి టైంకి వెళ్ళకుండా ముహూర్తం కంటే ముందే ఫంక్షన్ హాల్కి రీచ్ అయ్యాము. ఇదంతా డైనింగ్ ఏరియా. అసలు ఇవాళ ఏమీ షూట్ చేయొద్దు అనుకున్నాను. కానీ పెళ్లిలో కొన్ని సాంప్రదాయాలు చూశాక షూట్ చేయాలి అనిపించింది. దాని గురించే ఈ వీడియో. పెళ్లి కూతురికి ఫోటోషూట్ జరుగుతుంది. A few moments later. ఇప్పుడే పెళ్ళికొడుకు కూడా వచ్చేశారు. పెళ్ళి అంటే మనందరికీ తెలిసిందే. కానీ ఈ వీడియోలో పెళ్లి గురించి కొంచెం డీటెయిల్డ్‌గా చెప్పుకుందాము. సాధారణంగా ఏ పెళ్లిలో అయినా స్నాతకం, కాశీ ప్రయాణం, వరపూజ, గౌరీ వ్రతం, సుముహూర్తం, కన్యాదానం, బ్రహ్మముడి, స్థాళీపాకం, నాగవల్లి, సదస్యం, అరుంధతి నక్షత్రం, అప్పగింతలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. మొదట అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకోవడం అంటే ఏంటో తెలుసుకుందాం. ఆడపిల్ల పుట్టగానే ఆమె పోషణ బాధ్యత సోమునిది అంటే చంద్రునిది. కొన్ని సంవత్సరాలు ఆమె పోషణ చంద్రుడు స్వీకరించి ఆమెకు ఆకర్షణీయతను అందిస్తాడంట. తరువాత గంధర్వుడు పోషణ బాధ్యత స్వీకరించి ఆమెకు లావణ్యాన్ని సమకూరుస్తాడట. ఆ తరువాత అగ్ని కొన్ని సంవత్సరాలు పోషించి కామగుణాన్ని పెంపొందిస్తాడంట. ఈ విధంగా పరిపక్వమైన కన్యగా మారిన తరువాత ఆమెను వరుడు స్వీకరిస్తాడు అని శాస్త్రాలు చెప్పాయి. ఈ విధంగా చంద్రుడు సాక్షిగా గంధర్వుడు, గంధర్వుడి సాక్షిగా అగ్ని, అగ్ని సాక్షిగా వరుడు స్వీకరిస్తాడు కాబట్టి అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకోవడం అని అంటారు. ఇక తరువాతి ఘట్టం కన్యాదానం. కన్యాదానం విషయానికి వస్తే కన్యాదానం అనగా పెళ్లిలో అతి ముఖ్యమైన కార్యక్రమం. పెళ్లి కూతురు తండ్రి తన కూతుర్ని వరుడికి దానమిస్తాడు. ఈ తంతులో అత్తమామలు కన్య అయిన తమ కుమార్తెను సాక్షాత్తు దైవ స్వరూపమైన వరుడికి దానంగా ఇస్తారు. అన్ని దానములలో అతి శ్రేష్టమైన దానం కన్యాదానం. కన్యను దానం చేస్తున్నానని పలికేవాడు అగ్ని, తదాస్తు అనేవాడు వాయువు, దంపతులు చాలా బాగున్నారని అనేవాడు చంద్రుడు, ఇవన్నీ నిజమే అని వంత పలికేవాడు, ఆనందించేవాడు సూర్యుడు. పెళ్లిలో వరుడు వధువు నడుముకి ఒక తాడు కడతాడు. అదేంటి, ఎందుకలా కడతారో ఇప్పుడు తెలుసుకుందాము. అలా నడుముకి తాడు కట్టడాన్ని యోక్త్రధారణ అంటారు. యోక్త్రం అంటే దర్భలతో వేసిన తాడు. ఇది ఒక రకంగా నడుము బిగించడం లేదా దీక్ష తీసుకోవడం లాంటిది. మంచి మనస్సును, మంచి సంతతిని, సౌభాగ్యాన్ని కలిగి ఉండి సహధర్మచారిణివై సత్కార్యములు చేయడానికి సిద్ధము కమ్మని, ఈ జీవిత యజ్ఞం అనే పనికి నడుము కట్టమని దాని అర్థం. పెళ్లిలో అరుంధతి నక్షత్రం చూస్తాము కదా, అదెందుకో ఇప్పుడు చెప్పుకుందాము. ముందు అరుంధతి నక్షత్రం కనిపించేది రాత్రిపూట మాత్రమే. తరువాత సప్తఋషి మండలం, చివర వశిష్ఠుడు, వెనకగా కొంచెం చిన్నగా కనిపిస్తుంది అరుంధతి నక్షత్రం. దీని వెనక ఒక కథ ఉంది. అరుంధతి దేవి మహాపతివ్రత. అగ్నిహోత్రుడు సప్తఋషుల భార్యల అందానికి మోహింపబడి క్షీణించిపోతూ ఉండగా వివరం తెలుసుకున్న అగ్నిహోత్రుడి భార్య స్వాహాదేవి వశిష్ఠుడి భార్య అయిన అరుంధతి తప్ప మిగతా అందరి భార్యల వేషము వేయగలిగింది. కానీ ఎంత ప్రయత్నించినా అరుంధతి దేవి వేషం వేయలేకపోయింది. అందుకనే మహాపతివ్రత అయిన అరుంధతి కూడా నక్షత్రం నూతన వధూవరులకి సప్తపది అయిన తర్వాత చూపించబడుతుంది. ఇది అగ్నిహోత్రుడు ఆవిడకి ఇచ్చిన వరం. ఇంకా కాలి మట్టెల విషయానికి వస్తే కాలి బొటను వేలు పక్కనున్న వేలు స్త్రీలకు ఆయువు పట్టు వంటిది. దాని నుంచి విద్యుత్ ప్రసరిస్తూ ఉంటుందని, కాబట్టి ఆ వేలు నేలకు తగలడం మంచిది కాదని, అలా తగలకుండా ఉండడానికి మట్టెలు ధరించే సాంప్రదాయం ఏర్పడిందని పండితులు అంటారు. అయితే దక్ష ప్రజాపతి తన అల్లుడైన శివుడిని అవమానించినప్పుడు తన భర్తకు జరిగిన అవమానాన్ని చూసి కోపోద్రిక్తురాలైన దాక్షాయిని తన కాలి వేలిని భూమిపై రాసి నిప్పు పుట్టించి అందులో తాను దహనమైందని పురాణాలు చెప్తున్నాయి. ఈ సందర్భాన్ని అనుసరించి శక్తివంతమైన ఈ వేలు భూమికి తగలకుండా మట్టెలు ధరిస్తారని పురాణ గాథ. 4 విధాలైన వివాహ పద్ధతులున్నాయి. అవి బ్రహ్మీ వివాహం, గాంధర్వ వివాహం, క్షాత్ర వివాహం, రాక్షస వివాహం. వీటి గురించి మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాము. చెప్పిన తర్వాత ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. పెళ్ళి అయిపోయింది, ఇంటికి స్టార్ట్ అయిపోయాము. దారిలో మొక్కజొన్న పొత్తులు కనిపిస్తే తీసుకున్నాము. ఈ చిన్న వీడియోని ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.